ఇప్పుడు మనం 76వ ప్రశ్నను గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్. దీన్నే ఇన్ షార్ట్ SFDR అని కూడా పిలుస్తూ ఉంటారు. సో సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ కి సంబంధించి కింది ప్రకటనలు పరిగణిస్తే కనుక 2 వాక్యాలు ఇచ్చారు. వాటిలో ఏవి సరికానివి రాంగ్ స్టేట్మెంట్స్ ఏవి అని అడుగుతున్నారు. మొదటిది వచ్చేసి ఇట్ ఈస్ అ మిసైల్ ప్రొపల్షన్ సిస్టమ్ దట్ ఇంక్లూడ్స్ అ థ్రస్ట్ మాడ్యులేటెడ్ డక్టెడ్ రాకెట్ విత్ అ రెడ్యూస్డ్ స్మోక్ నాజిల్ లెస్ మిసైల్ బూస్టర్ అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఏదైతే సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ ఉందో అది ఒక మిసైల్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటే ఎస్, అది ఒక మిసైల్ ప్రొపల్షన్ సిస్టమే. అందులో అంట థ్రస్ట్ ద్వారా మాడ్యులేట్ చేయబడ్డ ఒక డక్టెడ్ రాకెట్ ఏదైతే రెడ్యూస్డ్ స్మోక్ నాజిల్ అలానే లెస్ మిసైల్ బూస్ట్ ఉందో ఆ బూస్టర్తో పనిచేస్తుంది అంటున్నారు. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్టే. రెండోది వచ్చేసి ద సిస్టమ్ యూటిలైజెస్ అ సాలిడ్ ఫ్యూయల్ ఎయిర్ బ్రీతింగ్ రామ్జెట్ ఇంజన్ అంటున్నారు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే భారతదేశం అలానే రష్యా ఈ రెండు కూడా అంటే సంయుక్తంగా కొలాబరేట్ అయ్యాయి. సో ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇండో రష్యా ప్రాజెక్ట్ అనమాట. దీన్ని మొట్టమొదటిసారిగా 2018వ సంవత్సరంలో టెస్ట్ చేయడం జరిగింది. ఇది Mach 3 స్పీడ్ని అచీవ్ చేయగలిగింది. సో ఏది ఏమైనా సరే ఈ స్టేట్మెంట్ రెండు కూడా కరెక్టే. కానీ క్వశ్చన్లో వాళ్ళు అడిగింది ఇన్కరెక్ట్. సో బోత్ ఆర్ కరెక్ట్ కాబట్టి వాళ్ళు అడిగింది ఇన్కరెక్ట్ కాబట్టి నైదర్ 1 nor 2 అన్నట్టు అయిపోతున్న పరిస్థితి. సో మరి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నైదర్ 1 nor 2. అందుకని 76వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 77వ ప్రశ్నను గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బ్రహ్మోస్. ఇది ఒక సూపర్ సానిక్ క్రూజ్ మిసైల్ అనమాట. ఎనీవేస్ ఆ బ్రహ్మోస్కి సంబంధించి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నారు. మరి ఆ స్టేట్మెంట్స్ ఏంటో గమనిస్తే ఇట్ ఈస్ అ యూనివర్సల్ లాంగ్ రేంజ్ సూపర్ సానిక్ క్రూజ్ మిసైల్ సిస్టమ్ దట్ కెన్ బి లాంచ్డ్ ఫ్రమ్ ల్యాండ్, సీ అండ్ ఎయిర్ అగేన్స్ట్ సర్ఫేస్ అండ్ సీ బేస్డ్ టార్గెట్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బ్రహ్మోస్ క్షిపణిని కావాలి అంటే నేల మీద నుండి, లేదు సముద్రం మీద నుండి, లేదు ఉపరితలం మీద నుండి, అలానే గాలి నుండి లాంచ్ చేయవచ్చు. ఎస్, అబ్సల్యూట్లీ అది కరెక్టే. అగెయిన్స్ట్ సర్ఫేస్ అండ్ సీ బేస్డ్ టార్గెట్స్. ఎస్, సో అంటే అగెయిన్స్ట్ ఎయిర్ బేస్డ్ టార్గెట్స్కి మనం బ్రహ్మోస్ని యూజ్ చేయలేము. బట్ ఏది ఏమైనా ల్యాండ్ నుంచి, సీ నుంచి, ఎయిర్ నుంచి అయితే ప్రయోగించవచ్చు. సో ఏది ఏమైనా సరే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే ఎస్, అబ్సల్యూట్లీ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ వచ్చేసి బ్రహ్మోస్ ఈజ్ అ కొలాబరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ అంటున్నారు. ఈ స్టేట్మెంట్ తప్పు. దానికి గల కారణం ఇది ఇండియా మరియు రష్యా మధ్య గల ఒక భాగస్వామ్యం ద్వారా ఏర్పాడైన క్షిపణి అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ బ్రహ్మోస్ పేరు ఏదైతే ఉందో చూసారా, అది 2 నదుల యొక్క పేర్ల నుండి తీసుకున్న పేరు. సో మొదటి సగం భ్ర ఏదైతే ఉందో ఆ బ్రహ్మపుత్రలోని భ్ర అనమాట. అలానే ఈ మాస్ ఏదైతే ఉందో రష్యాలోని మాస్కోవా నది ఏదైతే ఉందో ఆ మాస్కోవా నది నుండి మాస్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా బ్రహ్మోస్ అనే ఆ క్షిపణి యొక్క పేరు పెట్టడం జరిగింది. సో అది ఇండియా మరియు రష్యా, ఫ్రాన్స్ అన్నారు కాబట్టి తప్పు. ఇది ఎనీవే స్టేట్మెంట్ పరంగా కరెక్టే. వాళ్ళు అడిగింది ఏది కరెక్ట్ అన్నారు, ఫస్ట్ ఒకటే కాబట్టి 1 ఓన్లీ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 77. ఇప్పుడు మనం 78వ ప్రశ్నని గమనిద్దాం. ద S-400 సిస్టమ్ ఈజ్ ఆఫెన్ సీన్ ఇన్ ద న్యూస్ డెవలప్డ్ బై. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ S-400 అనేది ఒక లాంగ్ రేంజ్ సర్ఫేస్ ఎయిర్ మిసైల్ అనమాట. అంటే ఒక దూర శ్రేణి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మిసైల్స్ని మనం 3 కేటగిరీస్లో కన్సిడర్ చేయొచ్చు బేస్డ్ ఆన్ దేర్ రేంజ్. అంటే అది ఎంతవరకు దూరం ప్రయాణించగలదు అని. ఒకటి షార్ట్ రేంజ్, ఒకటి మీడియం రేంజ్, ఇంకోటి లాంగ్ రేంజ్. ఒక 50 కిలోమీటర్ల వరకు షార్ట్ రేంజ్గా పరిగణిస్తాము. 50-100 కిలోమీటర్ల నుండి 300 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు అయితే మనం దాన్ని మీడియం రేంజ్ కింద పరిగణిస్తాము. అండ్ దెన్ కమ్స్ ద లాంగ్ రేంజ్ అనమాట. సో అలా మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ S-400 కూడా ఒక లాంగ్ రేంజ్ మిసైల్. అలానే దీన్ని ఎలా ప్రయోగిస్తారు, సర్ఫేస్ నుంచి ఎయిర్ అంటే ఉపరితలం నుండి లేదు నేల మీద నుండి గాలి వైపు ప్రయోగిస్తారు. సో ఇప్పుడు సర్ఫేస్ ఇది అనుకోండి, సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఇట్లా, సో భూమి నుండి ఇలా టార్గెట్ని పంపిస్తారు అన్నమాట ఆ మిసైల్ని. సో బేసిక్గా ఈ S-400 అనేది రష్యాకి సంబంధించింది. రష్యా దీన్ని డెవలప్ చేసింది. అలానే ఈ రష్యా నుండి ఇండియా S-400 మిసైల్స్ కొనుక్కున్నందుకు గాను చాలాసార్లు అమెరికా శాంక్షన్స్ కూడా విధిస్తానన్న అదంతా జరుగుతూ ఉంది. సో ఇట్ విల్ ఆల్వేస్ బీ ఇన్ ద న్యూస్ అనమాట. సో ఏది ఏమైనా సరే S-400 డెవలప్ చేసిన ఎవరు, రష్యా కాబట్టి ఎస్ ఇక్కడే ఉంది. అందుకని 78వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 79వ ప్రశ్నని గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ అగ్ని 3 మిసైల్స్. 3వ అగ్నికి సంబంధించి అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5, అగ్ని ప్రైమ్. ఆ అగ్ని ప్రైమ్ అగ్ని పి అని కూడా ఇలా పిలుస్తారు. సో ఇక్కడ అగ్ని 3 గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. సో అగ్ని 3కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నారు. మరి వాక్యాలు కనుక గమనిస్తే మొదటిది వచ్చేసి ఇట్ హ్యాస్ అ రేంజ్ ఆఫ్ ఓవర్ 3000 కిలోమీటర్స్ అండ్ కెన్ క్యారీ ఎ పేలోడ్ ఆఫ్ ఓవర్ 1.5 tons. మనం ఇందాక అనుకున్నాం కదా మిసైల్స్లో బేసిక్గా షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ అని ఉంటాయని. అట్లా
ఈ అగ్ని మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఈజ్ అ లాంగ్ రేంజ్ మిసైల్. అవి కనీసం ఎంత కాదన్నా సరే 3000 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి లక్ష్యాన్ని ఛేదించగలవు. ఇట్ కెన్ హిట్ టార్గెట్ ఓవర్ 3000 కిలోమీటర్స్. ఎస్, ఈ పార్ట్ కరెక్టే. అండ్ ఇట్ కెన్ క్యారీ అ పేలోడ్ ఆఫ్ ఓవర్ 1.5 టన్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 1 టన్ అంటే 1000 కిలోలు. 1000 kgs is equal to 1 ton, which means it can carry a 1500 kilograms of payloads అనమాట. అంటే అది ఏదైతే బరువుని తీసుకువెళ్తుందో దానిని పేలోడ్ అంటారు. సో ఇక్కడ పేలోడ్స్లో న్యూక్లియర్ వార్ హెడ్ని కూడా మనం పేలోడ్గా కన్సిడర్ చేయవచ్చు. సో ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్టే. రెండోది వచ్చేసి ఇట్ వాస్ కన్సీవ్డ్ అండర్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటున్నారు. సో ఈ అగ్ని మిసైల్స్ యొక్క అభివృద్ధి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దేన్నైతే ఇన్ షార్ట్ IGMDP అని పిలుస్తారో అందులో భాగంగా దీనిని తయారు చేశారంటున్నారు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇన్ఫ్యాక్ట్ న్యూక్లియర్ వార్ హెడ్ డెలివరీకి సంబంధించి మన భారత యొక్క రక్షణ వ్యవస్థకి సంబంధించి లేదా క్షిపణుల వ్యవస్థకి సంబంధించి ఒక బ్యాక్ బోన్గా ఉంది ఈ అగ్ని క్షిపణి వ్యవస్థ. అందులో ఒకటి అగ్ని-3. ఏది ఏమైనా 1, 2 రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. వాళ్ళు అడిగింది ఏవి కరెక్ట్ అన్నారు. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 both 1 and 2 is the right answer for question number 79. ఇప్పుడు మనం 80వ ప్రశ్నని గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ హెలీనా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే DRDO తన యొక్క స్వదేశీ పరిజ్ఞానంతో అంటే ఇండిజీనియస్ టెక్నాలజీతో, DRDO అంటే ఏంటి, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, వీళ్ళు తయారు చేసిన ఒక మిజైల్కి సంబంధించిన అడ్వాన్స్డ్ వర్షన్ చెప్పచ్చు. బేసిక్గా నాగ్ అని ఒక మిజైల్ ఉంది. అది ఏ విధమైన మిజైల్ అంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్. వాట్ డూ యూ మీన్ బై యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్? ఇప్పుడు ఉదాహరణకి మీరు ట్యాంకులు చూసుంటారు, పెద్ద పెద్ద ట్యాంక్ ఇలా చక్రాలు ఉంటాయి దాని కింద. సో ఇప్పుడు ఈ ట్యాంక్కి అగెయిన్స్ట్గా ఫైర్ చేయగలిగే ఒక మిజైల్ అనమాట. దాన్నే యాంటీ ట్యాంక్, ట్యాంక్కి అగెయిన్స్ట్గా కదా, సో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్. సో ఇది బేసిక్గా దానికి పెట్టిన పేరు నాగ్. కానీ ఎప్పుడైతే నాగ్ని ఒక హెలికాప్టర్ నుండి ప్రయోగిస్తారో దెన్ ఇట్ బికమ్స్ ద హెలీనా. సో హెలికాప్టర్లో స్పెల్లింగ్ జాగ్రత్త గమనించండి. హెలికాప్టర్లో ఈ హెలి అనేది ఉంది కదా, దాన్ని సెపరేట్గా తీసుకుని నాగ్ మిజైల్ని G వదిలేసి యాడ్ చేశారు. దాట్స్ హౌ ఇట్ బికేమ్ హెలీనా. అలానే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇట్ ఈస్ ద 3rd generation ఫైర్ అండ్ ఫర్గెట్ క్లాస్ మిజైల్ అనమాట. ఫైర్ అండ్ ఫర్గెట్ అంటే దాన్ని ఒకసారి మనం ఫైర్ చేసామంటే ఇంకా మన దేవుడికి దండం పెట్టడమే. దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ గైడింగ్ ఇట్. వాట్ యూ యాక్చువల్లీ మీన్ బై దట్? దేర్ ఆర్ 2 types ఆఫ్ మిజైల్స్. ఒకటి ఫైర్ అండ్ ఫర్గెట్ అంటే ఒకసారి దాన్ని టార్గెట్ ఫిక్స్ చేసాం, ఫైర్ చేసాం, ఇంకా అది వెళ్తూనే ఉంటుంది అట్లా. ఇంకోటి గైడెడ్ మిసైల్. గైడెడ్ మిసైల్ అంటే దాన్ని మనం దిశానిర్దేశం మారుస్తూ ఉండొచ్చు. వీ కెన్ చేంజ్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఇట్ అండ్ వీ కెన్ చేంజ్ ద టార్గెట్స్ అనమాట. దాట్స్ ద బేసిక్ థింగ్. సో ఏదేమైనా దానికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇట్ ఈస్ హెలికాప్టర్ లాంచ్డ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. మనకు ఆల్రెడీ తెలుసుకున్నాం ATGM యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అంటే ట్యాంక్కి విరుద్ధంగా లాంచ్ చేసే మిసైల్. అది యాక్చువల్గా నాగ్ మిసైల్, కానీ హెలికాప్టర్ నుంచి లాంచ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని హెలీనా అని పిలుస్తున్నారు. ఏది ఏమైనా అది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైలే కదా. సో ఎస్, హెలికాప్టర్ నుంచి లాంచ్ చేస్తున్నారు కదా. ఎస్, సో ఫస్ట్ది కరెక్టే. సెకండ్ది ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఇస్రో అంటున్నారు. నో, ఇందాక నేను చెప్పాను ఇది DRDO అభివృద్ధి చేసింది అని. సొంత పరిజ్ఞానంతో, సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే మన దగ్గర ఉందో ఇండిజినస్ టెక్నాలజీ దాంతో తయారు చేసింది. సో అందుకని ఇక్కడ ఇస్రో అన్నారు కాబట్టి తప్పు. సో ఇప్పుడు ఇది హెలికాప్టర్ అన్నప్పుడు ఏ హెలికాప్టర్ ద్వారా లాంచ్ చేస్తారు అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది ALH అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్తో లాంచ్ చేస్తారనమాట. సో ఏది ఏమైనా సరే ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ తప్పు. వాళ్ళు అడిగింది ఏది సరి అయింది అన్నారు. ఫస్ట్ది ఒక్కటే కాబట్టి 80వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఓన్లీ విల్ బి ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 81వ ప్రశ్నను గమనిద్దాం. ద INS విక్రాంత్ ఈజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు అంటున్నారు. మనకి వార్తల్లో తరచుగా కనిపిస్తూ వినిపిస్తూ ఉంటుంది INS విక్రాంత్. సో INS విక్రాంత్ బేసిక్గా వచ్చి ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనమాట. ఇది మన భారతదేశం అభివృద్ధి చేసుకున్న సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసుకున్న స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న మొట్టమొదటి విమాన వాహక నౌక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనమాట. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దేర్ ఆర్ 2 INS విక్రాంత్స్. ఒకటి అంతకుముందు మనం ఏదైతే వేరే దేశం నుంచి తీసుకున్నామో అది, ఇంకొకటి రీసెంట్గా మన ఓన్ టెక్నాలజీ, మన ఓన్ ఇండిజినస్ టెక్నాలజీతో మనం తయారు చేసుకుంది. ఇప్పుడు తయారు చేసింది ఎవరన్న క్వశ్చన్ కూడా ఖచ్చితంగా వస్తుంది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ దీన్ని బిల్డ్ చేసింది. గుర్తుపెట్టుకోండి, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడే ఈ INS విక్రాంత్ని బిల్డ్ చేసింది, కన్స్ట్రక్ట్ చేసింది, నిర్మించింది. వెల్, INS అంటే ఇండియన్ నేవల్ షిప్, భారత నావిక ఓడ లేదు నావిక దళానికి సంబంధించిన ఒక ఓడ అని చెప్పొచ్చు. సో ఇంతకీ అది ఏంటిది అని అంటున్నారు. అదొక సబ్మెరీనా, అదొక జలంతర్గామియా, అది ఒక ఫ్రిగేటా, అది ఒక యుద్ధ నౌక, లేదా అదొక విమాన వాహక నౌక, అదొక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరా, లేదా ఒక యాంటీ ట్యాంక్ మిజైలా, యాంటీ ట్యాంక్ షిప్ అని అంటే ఇందాక అనుకున్నాం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అని. ఇప్పుడు విమాన వాహక నౌక అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. మీరు కనుక పర్ల్ హార్బర్ అలాంటి సినిమాలు జాగ్రత్తగా చూసుంటే కనుక, లేదు రీసెంట్గా వచ్చిన టాప్ గన్ మ్యావరిక్ లాంటి సినిమాలు చూసుంటే కనుక
సముద్రాల్లో ఇలా పెద్ద పెద్ద ఓడలుండి దాని మీద విమానాలను పెడుతూ ఉంటారు. ఎందుకు? కొన్నిసార్లు మీరు ఒక ప్లేస్కి దగ్గరికి వెళ్ళడానికి మామూలుగా ఏరోప్లేన్లో వెళ్తే దాన్ని ఎక్కడొక్కడ ల్యాండ్ చేయాల్సి వస్తుంది. ఇట్ బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్. కానీ మీరు సముద్రంలో ఒక పెద్ద ఓడను పెట్టి దాని మీద ల్యాండ్ చేయగలిగి ఒక ఫైటర్ జెట్ని తీసుకెళ్తే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. చాలా తక్కువ టైంలో దాన్ని లాంచ్ చేయొచ్చు. అట్ ద వెరీ సేమ్ టైం దాన్ని తక్కువ టైంలో కిందకు కూడా దించేయచ్చు. పెద్ద ఎయిర్పోర్ట్లు రన్వేలు కట్టాల్సిన అవసరం ఉండదు. సో అందుకని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి వినుంటారు, లేదా ఐఎన్ఎస్ విరాట్ గురించి వినుంటారు, ఐఎన్ఎస్ విక్రమాదిత్య గురించి వినుంటారు. అది సో ఏది ఏమైనా సరే ఐఎన్ఎస్ విక్రాంత్ ద రీసెంట్లీ వన్ PM ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కమిషన్ చేశారు. సో 81వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 82వ ప్రశ్న గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ క్రిస్పర్. క్రిస్పర్కి సంబంధించి 2 వాక్యాలు ఇచ్చారు. వాటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నారు. మొదటిది వచ్చేసి క్రిస్పర్ ఈజ్ జెనెటిక్ కోడ్ ఆర్ సీక్వెన్స్ ఫౌండ్ ఇన్ బ్యాక్టీరియా అంటున్నారు. వెళ్ళి ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే క్రిస్పర్ అనేది ఒక జన్యు సీక్వెన్స్, ఒక జెనెటిక్ కోడా అంటే ఎస్ అబ్సల్యూట్లీ. ఇది బ్యాక్టీరియాకి కనుగొనబడుతుందా అంటే ఎస్, అది కూడా కరెక్టే. సెకండ్ది వచ్చేసి బ్యాక్టీరియా యూజ్ క్రిస్పర్ సీక్వెన్స్, ఎందుకంటే బ్యాక్టీరియా కదా కనిపించేది. సో బ్యాక్టీరియా యూజ్ క్రిస్పర్ సీక్వెన్స్ టు రిమెంబర్ ఈచ్ స్పెసిఫిక్ వైరస్ దట్ అటాక్స్ దెమ్ బై ఇన్కార్పొరేటింగ్ వైరస్ DNA ఇంటూ దేర్ ఓన్ బ్యాక్టీరియల్ జీనోమ్. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఒక విధంగా బ్యాక్టీరియా అనే కన్నా బ్యాక్టీరియోఫేజ్ అని అనడం చాలా చాలా ఉత్తమం. బ్యాక్టీరియోఫేజ్ అంటే ఎప్పుడైతే ఒక బ్యాక్టీరియాని ఒక వైరస్ అటాక్ చేస్తుందో అప్పుడు దాన్ని బ్యాక్టీరియోఫేజ్ అంటారు. సో అలాంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో, బ్యాక్టీరియోఫేజ్గా ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో, దేన్నైతే ఒక వైరస్ అటాక్ చేస్తుందో దాంట్లో మనం క్రిస్పర్ని గమనించవచ్చు. సో అది ఏం చేస్తుంది? ప్రతి వైరస్ని గుర్తుపెట్టుకుంటుంది. ఇట్ రిమెంబర్స్ ఈచ్ స్పెసిఫిక్ వైరస్, దాన్ని ఏదైతే అటాక్ చేస్తే అది గుర్తుపెట్టుకుని, సో దట్ ఆ వైరస్ యొక్క DNA ఏదైతే దాని జీనోమ్లోకి వచ్చేస్తుందో దాన్ని గుర్తుపెట్టుకుంటుంది అనమాట, ఆ సీక్వెన్స్ని. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్టా అంటే ఎస్, ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది కరెక్టే. వాళ్ళు అడిగింది ఏది కరెక్ట్ అన్నారు, 2 కరెక్టే. కాబట్టి ఆప్షన్ 3 బోత్ 1 and 2 విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 82. ఇప్పుడు మనం 83వ ప్రశ్నను గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బయోలాజికల్ రీసెర్చ్ రెగ్యులేటరీ అప్రూవల్ పోర్టల్ బయోర్యాప్ అని అడుగుతున్నారు. వెల్, కొన్నిసార్లు మనం క్వశ్చన్ జాగ్రత్తగా చదవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎందుకని నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఆ ఆప్షన్స్ జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఫస్ట్ది వచ్చేసి ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అభివృద్ధి చేసింది అని అంటున్నారు. ఎస్, కరెక్టే. బయోలాజికల్ రీసెర్చ్ రెగ్యులేటరీ అప్రూవల్ పోర్టల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అభివృద్ధి చేసింది. బాగానే ఉంది. రెండవది ఇట్ ఎయిమ్స్ టు ట్రాక్ ద రెగ్యులేటరీ అప్రూవల్స్ ఫర్ అ రీసెర్చ్ ప్రపోజల్ ఆన్ అ సింగిల్ పోర్టల్. ఇప్పుడు దాని స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి చదవండి. It aims to track the regulatory approvals for a research proposal on a single portal. అంటే బయోలాజికల్ రీసెర్చ్కి సంబంధించి, అంటే జీవ అంశాలకి సంబంధించి ఏవైతే పరిశోధన జరుగుతుందో వాళ్ళకి కొన్ని అనుమతులు కావాల్సి వస్తుంది, కొన్ని పర్మిషన్స్ కావాల్సి వస్తుంది, కొన్ని అప్రూవల్స్ కావాల్సి వస్తుంది. ఆ అప్రూవల్స్ లేకుండా వాళ్ళు ఏం చేయలేరు. కానీ అలా అని చెప్పి అప్రూవల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే రీసెర్చ్కి చాలా టైము, ఎనర్జీ, మనీ అన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా. అందుకని బేసిక్గా వాళ్ళు ఏం చేస్తారు, ఒక పోర్టల్ ద్వారానే, ఒక సింగిల్ పోర్టల్ ద్వారానే వాళ్ళకి మొత్తం అప్రూవల్స్ ఇచ్చేలాగా చేస్తారు. సో వాళ్ళు ఫస్ట్ టైం రిజిస్టర్ అవ్వగానే వాళ్ళకి ఈ బయోర్యాప్ ఐడి ఒకటి వస్తుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక్కసారి రిజిస్టర్ అయితే ఒక ఆధార్ ఐడి వచ్చేస్తుందా? సో మీరు ఏ గవర్నమెంట్ సర్వీస్ తీసుకోవాలని ట్రై చేసినా ఆధార్ ఐడి ఒకటి చాలు. అలానే ఈ బయోలాజికల్ రీసెర్చ్కి సంబంధించి మీరు ఒకసారి రిజిస్టర్ అవ్వగానే మీకు ఒక ఐడి వస్తుంది. తద్వారా ఏవైతే డిపార్ట్మెంట్స్, వివిధ డిపార్ట్మెంట్స్ లేదు వివిధ మినిస్ట్రీస్ వాటికి సంబంధించిన అప్రూవల్స్ ఇవ్వాలో అవన్నీ చాలా క్విక్గా అయిపోతాయి. అలానే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. సో దట్ అప్రూవల్స్ ఇవ్వడానికి ఈజీ అవుతుంది ఒకటే పోర్టల్ ద్వారా అని. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. బయోలాజికల్ రీసెర్చ్కి సంబంధించిందనే రెగ్యులేటరీ అప్రూవల్ పోర్టలా, రెగ్యులేటరీ అప్రూవలా, పోర్టలా. కొన్నిసార్లు అట్లీస్ట్ బేసిక్ కామన్ సెన్స్ అని కూడా యూస్ చేసి మన ఆన్సర్స్ తీసుకురావచ్చు. కొన్నిసార్లు, నాట్ ఆల్ టైమ్స్. క్లెవర్. సో ఏది ఏమైనా సరే స్టేట్మెంట్ కరెక్టే. ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది కరెక్టే. వాళ్ళు ఏది ఇన్కరెక్ట్, సరికానిది అంటున్నారు. 2 కరెక్ట్, కానీ వాడు 2 కరెక్ట్ కానివి అంటున్నారు. 2 కాదు కాబట్టి నైదర్ 1 nor 2 విల్ బి ద ఆన్సర్. అండ్ అది వచ్చేసి ఆప్షన్ 4లో ఉంది కాబట్టి దట్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 83. ఇప్పుడు మనం 84వ ప్రశ్నను గమనిద్దాం. ద స్పార్క్ ప్రోగ్రామ్ ఈజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు. ఇటీవల వార్తల్లో వినిపించిన లేదు ఉన్న స్పార్క్ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఆయుర్వేద రీసెర్చ్, విదేశీ స్కాలర్షిప్, స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ నానో టెక్నాలజీ, అలానే బయో ఇన్ఫర్మాటిక్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయుష్ అని ఒక మంత్రిత్వ శాఖ ఉంది, విచ్ బేసికలీ స్టాండ్స్ ఫర్ ఆయుర్వేద, యునాని, అలానే సిద్ధ, హస్త. వీటికి సంబంధించి ఒక మంత్రిత్వ శాఖ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని. దీని యొక్క ఆధ్వర్యంలో కక్రస్ లేదు సిసిరస్ అని ఒక డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. సెంటర్ ఫర్ కౌన్సిల్ ఆఫ్
రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్. ఏంటిది? సెంటర్ ఫర్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్. ఏం సైన్సెస్? ఆయుర్వేదిక్ సైన్సెస్. సో బేసిక్గా ఎవరైతే ఆయుర్వేదిక్ సైన్సెస్ చదువుతున్నారో, అలా చదువుతున్న యంగ్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక ప్రోగ్రామే ఈ స్పార్క్ ప్రోగ్రామ్ అనమాట. సో అది దేనికి సంబంధించింది? ఆయుర్వేద రీసెర్చ్కి సంబంధించింది. అందుకని 84వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద సరి అయిన జవాబు. ఇప్పుడు మనం 85వ ప్రశ్నను గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గ్రాఫీన్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే గ్రాఫీన్ అనేది కార్బన్ అనే మూలకం, కార్బన్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక ఆలోట్రోప్. ఇప్పుడు మీరు అనొచ్చు ఈ ఆలోట్రోప్ అంటే ఏంటి అని. ఇప్పుడు ఉదాహరణకి మీరు గ్రాఫైట్ని తీసుకోండి. పెన్సిల్ లెడ్ ఉంటుందా, అది గ్రాఫైట్తో చేస్తారు. సో ఆ గ్రాఫైట్ అవ్వచ్చు, లేదు డైమండ్ అవ్వచ్చు, లేదు కోల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కార్బన్ యొక్క వివిధ రూపాలు. సో దాని బేసిక్ ఏంటిది? దాని యొక్క నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఏవైతే ఉంటాయో అది సేమ్ ఉంటుంది, కానీ బట్ ద వే దే ఆర్ డిజైన్, ద స్ట్రక్చర్ ఇస్ డిఫరెంట్. సో వాటిల్ని ఆలోట్రోప్స్ అని అంటారు. అట్లా ఈ గ్రాఫీన్ కూడా కార్బన్ యొక్క ఆలోట్రోప్ అనమాట. అండ్ ఇది ఇప్పటి వరకు మనిషికి తెలిసిన ఒక ఆటమ్ అంత సైజులో ఉన్న ది కాంపౌండ్ అనమాట. కాంపౌండ్ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కలిపింది బేసిక్గా. సో ఒక ఆటమ్ ఎంత ఉంటుందో అంత సైజులో ఉన్న ఒక కాంపౌండ్. అందుకే గ్రాఫీన్ ఈజ్ ద లైటెస్ట్ మెటీరియల్ ఎవర్ నోన్ టు మ్యాన్, బీయింగ్ ద వెరీ స్ట్రాంగెస్ట్ యాజ్ వెల్. అన్నిటికంటే చాలా తేలికగా ఉంటూ కూడా చాలా బలమైనది. ఎంతలా అంటే మామూలుగా ఐరన్ కన్నా సాలిడ్ యొక్క గూడు ఉంటుంది చూసారా, స్పైడర్ వెబ్. ఆ వెబ్ ఏదైతే తీగి ఉంటుందో దాని యొక్క డెన్సిటీ స్టీల్ కన్నా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తారు. కానీ దీన్ని దానికన్నా ఎక్కువ అనమాట, ఈవెన్ దో బీయింగ్ ద లైటెస్ట్. సో దట్ ఈస్ ద థింగ్. దానికి సంబంధించి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో డూ రిమెంబర్, ఈ గ్రాఫీన్ ఎందుకు అంత చాలా ఇంపార్టెంట్ అని అంటే, ఒకటి చాలా లైట్ తేలిగ్గా ఉంటుందా, అట్ ద సేమ్ టైం చాలా ఫ్లెక్సిబుల్ కూడా, అండ్ చాలా స్ట్రాంగ్ కూడా, అండ్ అలానే హీట్ని ఎలక్ట్రిసిటీని చాలా బాగా పాస్ చేస్తుంది. అంటే అది ఒక మంచి వాహకం, ఒక కండక్టర్ కూడా. మరి ఏమేమి స్టేట్మెంట్స్ ఇచ్చారో చూద్దాము. ఇట్ ఈస్ అ సింగిల్ లేయర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ టైట్లీ బౌండ్ ఇన్ హెక్సాగోనల్ హనీకోంబ్ లాటిస్. సో బేసిక్గా హెక్సాగోనల్ అంటే ఏంటి? షడ్భుజం. మామూలుగా వన్ సైడ్ ఆపోజిట్ సైడే ఉండదు, టూ సైడ్స్ అలా ఉంటుంది. ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్ ఏదో ఒకటి, అది రెక్టాంగులర్ స్క్వేర్ తర్వాత సంగతి, తర్వాత పెంటగాను, తర్వాత వచ్చేది హెక్సగాన్. ఆల్మోస్ట్ ఇలా ఒక హనీ కోంబ్, తేనె తట్టే విధంగా అయితే ఉంటుందో అలా ఒక లాటిస్ ఫామ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ బేసికలీ అ సింగిల్ లేయర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అంటున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. ఇది సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఈస్ అన్ ఆలోట్రోప్ ఆఫ్ కార్బన్ అంటున్నారు. నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. సో బి స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ వచ్చేసి ఇట్ ఈస్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అంటున్నారు. తప్పు. ఇందాక నేను చెప్పాను, హీట్కి అలానే ఎలక్ట్రిసిటీకి ఇది చాలా మంచి కండక్టర్. ఇన్ఫ్యాక్ట్ వీటిని ట్రాన్సిస్టర్స్లో కానీ, లేదా వివిధ అంశాల్లో కానీ, ఈవెన్ మేబీ ఫ్యూచర్లో గ్రాఫీన్ అనేది ఫోన్స్లో కూడా యూస్ చేసే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. సో ఏది ఏమైనా సరే ఏ స్టేట్మెంట్ కరెక్టు, బి స్టేట్మెంట్ కరెక్టు, సి స్టేట్మెంట్ తప్పు. వాళ్ళు అడిగింది ఏంటి? ఏది సరి అయింది అని అంటున్నారు. ఏ మరియు బి ఒక్కటే కరెక్ట్. సో ఏ బి ఓన్లీ. అందుకని 85వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.